హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. పెన్షన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ కొత్త పెన్షన్ల కోసం ధర్నాలు అయితే చేస్తున్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 ఇవ్వాలని, అలాగే వికలాంగులలో ఎవరికైతే ఎక్కువ వైకల్యం ఉంటుందో, అలాగే ఎవరైతే పని చేయలేకపోతున్నారో పూర్తి వైకల్యంతో ఉన్నవారికి 15,000 పెన్షన్ ఇవ్వాలని మండి కృష్ణ మాది గారు ఈ నెల 26న చలో హైదరాబాద్ ధర్నాలు అయితే చేయబోతున్నారు పెన్షన్స్ గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెన్షన్స్ అయితే పెంచారు. అలాగే 80% ఉన్నవారికి 15,000 పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే టీఎస్లో కూడా ఇవ్వాలని ధర్నాలు అయితే చేయబోతున్నారు. అలాగే ఈ పెన్షన్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 11 నెలలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్స్ గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రోజుకొక అప్డేట్ అయితే చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి. ఇప్పటికైనా పెంచుతారో లేదో ఏ అప్డేట్ అయితే ఇవ్వటం లేదు గవర్నమెంట్ నుంచి. అలాగే ఈ అక్టోబర్ నెల పెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి. ఈ అక్టోబర్ నెలలో కూడా పెన్షన్స్ అయితే పెంచలేదు. ముందులాగానే వికలాంగులకు 4,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళకు 2,000 అయితే ఇస్తున్నారు. ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళలో ఎవరైతే పూర్తి వైకల్యంతో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ కొత్త పెన్షన్స్ ఇస్తే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.